గారు మీకు ఎంటైర్ సొసైటీలో చాలా గమనిస్తూ ఉంటారు. ఒక మహిళగా ఇలాంటివి చూసినప్పుడు ఇందాక వీడియోస్ మీ ముందు ప్లే చేస్తుంటే నేనే సిగ్గుపడుతున్నాను. సో ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్ కూడా నేను గమనిస్తున్నాను. కొంత షై ఫీల్ అవుతున్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకు చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు అనిపించింది నాకు వీడియో చూస్తున్నప్పుడు. ఎస్ ఆబ్వియస్లీ అండి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసి మనము ఎంతో లైక్ వీఆర్ స్ప్రెడింగ్ అలాట్, చాలా స్ప్రెడ్ చేస్తూ ఉంటాము. బట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే జస్ట్ గివింగ్ ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఆన్ రైట్ టు లిబర్టీ అనేసి మనకి ఎన్నో ఫండమెంటల్ రైట్స్ని అవి వాళ్ళలో ఇవ్వడమే కాదు, అండ్ ఏదో జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడము దాంతోనే సరిపోదు. ఆ వీడియోస్ చూస్తూ ఉంటే ఇట్స్ అ వెరీ క్లియర్ ఇండికేషన్ దాట్ అసలు ఉమెన్కి రెస్పెక్ట్ అనేసే ఇవ్వట్లేదు అనేసి. సో అంటే ఎందుకు వై ఓన్లీ ఉమెన్ షుడ్ స్పీక్ సచ్ థింగ్స్, వై నాట్ అ మ్యాన్ అనేది. అంటే ఉమెన్ని ఒక సెక్స్ టాయ్ లాగానే యూస్ చేస్తున్నారు. అండ్ ఎంతోమంది అంటారు లైక్ ఉమెన్కి చాలా లాస్ ఉన్నాయి, దానివల్ల ఉమెన్ టేకింగ్ అడ్వాంటేజ్ అనేసి. బట్ నౌ దిస్ ఈస్ వెరీ యాప్ట్ అండ్ క్లియర్ దట్ ఎన్ని లాస్ చేసినా ఎన్ని చేసినా కూడా ఒక ఉమెన్ని ఎప్పుడూ కూడా మన సమాజంలో మాత్రం ఉమెన్ని ఒక టాయ్ లాగానే చూస్తారు. సో దట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్. ఇదే ఛానల్లో నేను వేరే కొన్ని వీడియోస్ చూశాను. వీళ్ళు 9 months నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు ఈ ఛానల్ని. ఇందులో వీళ్ళు కొన్ని సమ్ కంటెంట్ వేరే కూడా పోస్ట్ చేశారు, సమ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్. దానికి వ్యూస్ మాత్రం 23 వ్యూస్, 9 వ్యూస్ ఉన్నాయి. బట్ ఇలాంటివి ఈ వీడియోస్కి మాత్రం మిలియన్స్లో 2.3, 4.3 ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయంటే ఈవెన్ సొసైటీ సోషల్ స్ట్రక్చర్లో కూడా చేంజెస్ అనేది డెఫినెట్గా మనకి రావాలి. ఇలాంటివి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఎంకరేజ్ అవుతున్నారు అండ్ దే ఆర్ మేకింగ్ ఇట్. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు అన్నమాటే వీళ్ళు ఇంతకుముందు ఏదో కంటెంట్కి సంబంధించిన వీడియో పోస్ట్ చేసి 20-30 వేలు కూడా రాలేదు కదా. ఇప్పుడు మనం స్క్రీన్ మీద ప్లే అవుతున్న ఈ వీడియోలు 4.5 మిలియన్స్ అండి, 4.5 మిలియన్స్ అండి, 1.6 మిలియన్స్ ఉన్నది కూడా, ఒక్కొక్క వీడియో 2.6 మిలియన్స్ అండి, ఇంకొకటి 5.4 మిలియన్స్ అండి. సో ఎన్ని ఏ వీడియోకైనా సరే 2 మిలియన్స్ 3 మిలియన్స్ తగ్గలేదండి ఈ వ్యూస్కే, ఈ కంటెంట్కే ఉన్నాయండి. సో మనకి ఇక్కడ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్, ఇక్కడ మెసేజ్ ఏంటి అని అంటే, సో వీఆర్ అట్రాక్టెడ్ అంటే లెట్స్ టేక్ లైక్ ఓన్లీ యాజ్ అ సొసైటీ వీఆర్ ఎంకరేజింగ్ సచ్ టైప్ ఆఫ్ కంటెంట్ ఇన్ ద మార్కెట్. మనము ఇలా అనుకుంటే మనం ఓన్లీ ఈ ఏఐదే అని చూస్తున్నాము. బట్ టీవీ ఛానల్స్లో కూడా కొన్ని షోస్ ఉన్నాయి విచ్ రియల్లీ డజంట్ నీడ్ సోషల్లీ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నట్టే లేదు. దేర్ ఆర్ ఫ్యూ షోస్ వేర్ ఇట్లాంటి కంటెంట్ వీడియో కూడా ప్లే చేస్తాను. యాక్చువల్లీ మా కొలీగ్ రోహిత్ ఒక వీడియో పంపించండి నిన్న. ఓకే, అమ్మాయి యాంకర్ తేజస్విని అనుకుంటా, ఒక ప్రోగ్రామ్ చేస్తుంది, ఒక దిక్కుమాలిన ప్రోగ్రామ్, నీచమైన భాష. ఇప్పుడు ఏఐతో వీళ్ళు చేశారని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అంతకన్నా వల్గర్ లాంగ్వేజ్. ఇంకొకటి కూడా ఉంది నాకు, యాంకర్స్ నేను ఎక్కువగా టీవీ అది నాకు అంత లేదు అవగాహన. బట్ ఒక వీడియో చూశాను, ఒక ఏజ్డ్ పర్సనే, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ బికాజ్ రైట్ టు ప్రైవసీ హిండర్ చేసిందని అవుతాను. సో ఆవిడ క్లియర్గా చెప్పింది, ఆవిడని వేరే ఒక యాంకర్ లైక్ సమ్ సోషల్ యూట్యూబ్ ఛానల్ అడిగారు, నువ్వేంటి ఇట్లా బట్టలు ఇప్పుకొని ఇట్లా నువ్వు వచ్చి కూర్చొని ఇలా మాట్లాడుతున్నావు అంటే, నేను ఇలా మాట్లాడినందుకు నాకు 500 రూపాయలు ఇచ్చారు, అందుకని నేను మాట్లాడుతున్నాను, నువ్వు నాకు 500 రూపాయలు ఇవ్వు, నేను మాట్లాడతాను అనేసి ఆవిడ ఫ్రాంక్గా చెప్పేసింది. సో నాట్ ఓన్లీ అండి, మన సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానల్ అనేది ఎవరన్నా క్రియేట్ చేయొచ్చు, నేను క్రియేట్ చేయొచ్చు, మీరు క్రియేట్ చేయొచ్చు. అది దానికి ఏం లేదు, జస్ట్ ఒక ఈమెయిల్ ఐడి చాలు. సో మనకి దానికి ఏముంది, మనం ఏమన్నా కంటెంట్ పోస్ట్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు, నథింగ్. వాళ్ళు దాన్ని ఒక కాపీ రైట్స్ అని లేవు, ఏమీ లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మనం పోస్ట్ చేయొచ్చు. అండ్ ఏఐ వచ్చిన తర్వాత ఇంక ఇట్ ఈస్ వెరీ ఈజీ కదా, ప్రాంప్ట్స్ ఇస్తే చాలండి. అండ్ దానికి ఛార్జెస్ ఉంటాయి, ఒక సమ్ పాయింట్స్ అని ఉంటుంది, వాళ్ళు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు యూట్యూబ్ కూడా దీనికి రెస్ట్రిక్షన్ ఇచ్చిందండి. లైక్ ఎనీవన్ పోస్టింగ్
such videos in YouTube. YouTube will not monetize Yeah. such things. వాళ్ళు కూడా some rules ఎన్నో and మొన్నటి నుంచో regulations instructions తెచ్చారు. వచ్చినట్టు ఉన్నాయి అవి. సో ఇంకా చూడాలి ఇంకేమవుతుంది అంటే అనేసి. ఇప్పుడు ఏఐతోనంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చే ముందు ఇలాంటి వీడియోస్కు సంబంధించి ఇలాంటి తప్పుడు వీడియోలు ఆడపిల్లల పేరుతో చేస్తే చట్టాలు ఏమున్నాయి, ఇప్పుడు అనిల్ గారు చెప్పిన ఐటీ ఏ విధంగా Act టెక్నాలజీ ఉంది. వాడతారు, ఏ రకంగా చేస్తారని నేను తెలుసుకునేందుకు, ఎందుకంటే మాకు దాని మీద పెద్ద సబ్జెక్ట్ ఉండదు కాబట్టి నేను కూడా గ్రోక్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, దాన్ని అడిగితే ఇన్ని పేజీలు ప్రింట్ ఇచ్చింది, కావాల్సినంత సబ్జెక్ట్ ఇచ్చింది, ఇది పనికొచ్చేది వాడటం అని. అదే. రెండోది ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఒకసారి అనిల్ గారు మీరు కూడా చూడాలి, ఒక మంచి కోసం వాడటం వేరు, చెడు కోసం వాడటం వేరండి. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎప్పుడో 29 years బ్యాక్ చనిపోయిన మా ఫాదర్, ఆయనకి సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ లేవు, చిన్న ఫోటో ఒకటి ఉందండి, బ్లాక్ అండ్ వైట్ ఫోటో మాత్రమే మిగిలింది మాకు. అప్పట్లో 29 years బ్యాక్ చనిపోయారు. ఆ ఒక్క ఫోటోని నేను ఇట్లాగ అనిల్ గారి లాగా ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్కి ఒకరికి పంపించి దీన్ని ఏమైనా వీడియో చేయగలవా అని అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 5 seconds వీడియో నాకు చేసి పంపించారు. నిజంగా 29 years బ్యాక్ చనిపోయిన మా ఫాదర్ తిరిగి వచ్చి నాతో మాట్లాడా అనిపించింది. అదే. దట్స్ ఏ హ్యాపీ థింగ్ కదా, నిజంగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి నాకు మా ఫ్యామిలీకి. ఇది మంచి కోసం వాడటం.